డిఫరెన్స్? నేను డాక్టర్ని కాదు కానీ డి విటమిన్, B12 ఓకే. చాలా మనకు కావాలి. మీ అకాడమిక్ సక్సెస్ మిషన్ కు జెనిక్స్ విజన్ 100% ప్రాణం పోస్తుంది. ఆ రోజులు సమ్మర్ హాలిడేస్ కి ప్రెసెంట్ సమ్మర్ హాలిడేస్ కి మీరు అబ్జర్వ్ చేసిన వాస్ట్ డిఫరెన్స్? నేను డాక్టర్ని కాదు కానీ డి విటమిన్, B12 ఓకే. చాలా మనకు కావాల్సిన ప్రోటీన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, కోవిడ్ తర్వాత ఆన్లైన్ ఎక్కువైపోయింది. ఎగ్జామ్స్కి రాయడం కానీ, క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ కానీ. ఇప్పుడు హాలిడేస్ వచ్చే, వెకేషన్ వచ్చింది, హాలిడే హోంవర్క్ ఏమి ఇస్తున్నారు, మొబైల్లో ఇచ్చేస్తున్నారు. మొబైల్లో సబ్మిట్ చేయాలి, ఆన్లైన్ సబ్మిట్ చేయాలి. సో దే ఆర్ నాట్ ఎట్ ఫాల్ట్, వీఆర్ ఎట్ ఫాల్ట్. సో మనం ఏం చేయాలి, ఫ్యూచర్ గోయింగ్ ఫార్వర్డ్, వెకేషన్ టైంలో, సమ్మర్ వెకేషన్లో నీ అవుట్డోర్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయి. ఓకే. కోతి కొమ్మచ్చి, లేదా తొక్కుడు బిల్ల, ఐ డోంట్ నో ఇట్ స్టిల్ ఎగ్జిస్ట్, లేకపోతే మామిడికాయలు కోయడం, లేకపోతే పైనుంచి కూర్చున్న వాడిని ఒక రింగ్ వేసి దానిలోనే దూకాలి, లేకపోతే రాయి వేయాలి, లేకపోతే గోళీలు, దీనికి 100 మార్క్స్ అని మీరు చెప్పండి స్టూడెంట్స్కి, దే విల్ డెఫినెట్లీ డూ ఇట్. సి యాజ్ ఎ సిస్టమ్ వీ హ్యావ్ టు గ్రో. అది కాలేదనుకోండి, జస్ట్ టు బ్యాడ్ ఫోర్సెస్లో అంటాం, వీల్ చైర్ జనరల్స్ అండ్ ఆర్మ్ చైర్ ఎక్స్పర్ట్స్ అని వాళ్ళు తయారవుతారు. ఫీల్డ్లోకి వెళ్ళాలి కదా, ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్లే ఫీల్డ్, we have to encourage them, motivate them, then see the difference. Because today's youth, I am very hopeful, I am very proud of today's youth. They are far, far, far better than what we are. Sir, being a 80s and 90s kid, మీరు అప్పట్లో ఎండాకాలం అంటే తిన్నటువంటి ఆహారం ఏంటి, ముఖ్యంగా ఫ్రూట్స్? 1890s కాదు సార్, 70s డైనోసార్ ఏజ్ నేను. అప్పుడు ఏం తెలుసా, సీజనల్. సో సమ్మర్ సీజన్లో వచ్చేది. మనం ఈరోజు మనం వెళ్ళి మిస్ అవుతున్నామంటే ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రియలైజేషన్ అండ్ గ్రోత్. ప్రపంచం చిన్నదైపోయింది, ఎక్కడి నుంచో వస్తువు ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు అలా కాదు కదా, ఇక్కడున్న వస్తువు ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మీకు మ్యాంగోస్ కావాలంటే సమ్మరే, తాటి ముంజలు కావాలంటే సమ్మరే, తేగలు కావాలంటే ప్రీ సమ్మరే. ఇప్పుడు అట్ట కాదు కదా, మీరు మ్యాంగోస్ వింటర్స్లో కూడా వచ్చేస్తాయి. నేను ఒప్పుకొని ఇంకో 2 మిస్ చేశారు మీరు. చెప్పండి, మీదే ఊరు చెప్పండి? కోడూరు, నెల్లూరు దగ్గర కదా. కోడూరులో ఖచ్చితంగా మీరు తాటి ముంజలు, మామిడి పండ్లతో పాటు ఒక 2 డెఫినెట్గా సమ్మర్లో ఇవి చూసుంటారు సార్. జాంకాయలా? ఆహా, ఇంకా రేగుపళ్ళ సార్. సంక్రాంతి టైం సార్, అది ఆల్మోస్ట్ సంక్రాంతి ముందు కూడా దొరుకుతాయి. తినలేదని అర్థం. ఓకే, తినలేదా? ఛాన్సే లేదు. అవునా, తినుంటానా? స్కూల్లో ఖచ్చితంగా ఆ చెట్టు ఉంటుంది, లేదా సరౌండింగ్స్లో ఎక్కడో దగ్గర ఆ చెట్టు ఖచ్చితంగా ఉంటుంది సార్. గుర్తు చేయమంటారా? హింట్ ఇస్తాను పోనీ. కాయ పచ్చగా ఉంటుంది, చింతకాయ టైప్లో. పక్వానికి వచ్చే టైంకి ఎర్రగా వర్ణం సార్. చీమ చింతకాయలు సార్. చీమ చింతకాయలు, ఎస్. గుబ్బకాయలు అంటారు కదా, గుబ్బకాయలు. అసలు అవి అట్లా ఆకృతి కనపడే సమ్మర్ వచ్చింది. ఈ రోజు ఆ చెట్లు ఏమైపోయాయో తెలియదు, అదొకటి. రెండోది 2 రకాల ఈత పళ్ళు, పెద్ద ఈత పళ్ళు, చిట్టి ఈత పళ్ళు. సో దాంతో అసలు ఏంటి 2 నిజంగానే మీరు తినలేదా? తిన్నాను, గుర్తు రాలేదు, ఎందుకంటే ఏజ్ అయిపోయింది కదా. సో ఇవి ఆ టైంలో ఇవి తినేవాళ్ళం సమ్మర్స్లో. సో మీకు కావాల్సిన బ్యాలెన్స్డ్ డైట్ అని ఇప్పుడు అంటాం కదా, న్యూట్రిషనిస్టులు మనకి ఇస్తారు కదా, అవన్నీ తెలియకుండానే దొరికేవి. ప్లస్ అప్పట్లో ఉన్న కెమికల్స్ ఎక్కువ, ప్రిజర్వేటివ్స్ తక్కువ వేయడం వల్ల ఫ్రెష్ పాలు కానీ, ఫ్రెష్ పెరుగు, మజ్జిగ కానీ ఫ్రెష్ ఆఫ్ ద సోర్స్ అనమాట, డైరెక్ట్లీ ఫ్రమ్ ద సోర్స్ తీసుకోవడం వల్ల అప్పటి జనరేషన్లో అప్పటికున్న వస్తువులు ఇప్పటికి లేవని నేను అంటల్లా, ఇప్పటికి రావడానికి గుర్తుకొస్తున్నా. సూపర్. ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఏం ఎంజాయ్ చేస్తున్నారు సార్? పండు అంటే మామిడి పండు, అది కూడా కార్బైడ్ పండ్లు. సో ఒక రుచి పచి ఏమీ లేదు. పోనీ ఇంకేదన్నా తిందాము అంటే తాటి ముంజలు కూడా మన దగ్గరికే వస్తున్నాయి. చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, తాటి ముంజలో ఆ వేలు అలా పెట్టి మాన్యువల్గా వాళ్ళకై వాళ్ళు తీసుకొని జుర్రుకొని తింటేనే అది ఇచ్చే కిక్ వేరు, ఆ మజా వేరు అని చెప్పి. సో వాటితో మీకున్న అనుభవం అలాంటిది ఏదైనా ఉంటుందా? అమ్మో, లేదా బండ్లు కట్టుకొని అలా? నిన్న మామిడి పళ్ళు కొనడానికి పోతే 4 కేజీలు 5 కేజీలు 600 చెప్పాడు. అవి తింటే పుల్లగా తెల్లగా, మీరు చెప్పినట్టు పైనుంచి బ్రహ్మాండంగా ఉంది, లోపల ఏం లేదు. తాటి ముంజల దగ్గరికి వెళ్తే నేను తాటి ముంజలు కోసిచ్చి ఇలా తింటూ ఉంటే పక్కన వాళ్ళు వచ్చారు, అంకల్ అది తీసి ఇవ్వండి అని. వాడు ఎగాదిగా చూశాడు పైనుంచి కిందకి, స్పూన్ ఫోర్క్ ఇవ్వాలని. సో దే డోంట్ నో, ఎందుకంటే కొంచెం వేలు గుచ్చుకుంటుంది, కొంచెం గోరు గుచ్చుకుంటుంది, కానీ ఆ థ్రిల్ రాదు. ప్లస్ దానిలో హైజీను అది వ్యవహారాలు చాలా మిక్స్ అని చేయడం వల్ల తను ఏమి అనలేక 20 రూపాయలు తీసుకున్నాడు, ఒకటి 25 రూపాయలు, ఒక 3 ముంజలు వస్తాయి, దాంట్లో 3 కళ్ళు అంటాం కదా, దాన్ని తీసి ఇస్తున్నాడు జాగ్రత్తగా. నేను పక్కన కూర్చొని ఇలా తీసేస్తున్నా, కొంచెం వేలు నొప్పి పుట్టింది, ఒకటి తీసుకున్నాను, 2 కూడా నేను ఆయన చేత చేయించుకున్నాను. ఆ తాటి ముంజల్లో సమ్మర్లో అంతకన్నా బెస్ట్ ఫ్రూట్ లేదు. ఎగ్జాక్ట్లీ.
టెంపరేచర్ బాడీ డీహైడ్రేషన్ కాకుండా మెయింటైన్ చేయడానికి. ప్లస్ దాన్ని ప్రిజర్వ్ చేయలేము మనం, ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి అక్కడికక్కడ తినాలి. వాళ్ళు ఎంత కష్టపడి పాపం విలేజ్ నుంచి వచ్చి ఎంత కష్టపడి వాళ్ళు అడగకున్నా 5-10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి, మనం వాళ్ళ దగ్గర బేరం చేయకూడదు. దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ది లోకల్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఆఫ్ ది పాపులేషన్. ఎంత బాగా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తున్నాం మనం, ప్రకృతితో కలిసి జీవించడం అంటే ఇదే కదా. సార్ మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 54. సార్ 54లో మీరు ఇంత ఫిట్గా అండ్ ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విషయాలు మీరు మాట్లాడారు ఇందాక ఆఫ్ ద క్యామ్. యాక్చువల్లీ యూజువల్గా సమ్మర్ అని కాదు, ఏ సీజన్లో అయినా కూడా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎలా ఉండాలి? ప్రోటీన్ ఎక్కువ ఉండాలా, లేదా కార్బ్స్ ఎక్కువ ఉండాలా, లేదా ఫ్యాట్ ఎక్కువ ఉండాలా? మీరే చెప్పేసేయండి మా వాళ్ళకి. ఇందాక నేను చెప్తున్నా కదా, నేను డాక్టర్ని కాదు, నేను పొలిటీషియన్ కాదు, నేను న్యాయవాదిని కాదు, నేను న్యూట్రిషనిస్ట్ని కూడా కాదు. కానీ 2 విషయాలు మీరు చేస్తే నథింగ్ లైక్ ఇట్. నాకు ఈ నాలెడ్జ్ అంతా ఎయిర్ ఫోర్స్ ఇచ్చిన బెట్రే. రాత్రి పూట 9 నుంచి 5 లోపల నిద్రపోండి, కమ్ వాట్ మే. నాకు తెలుసు అది చాలా డిఫికల్ట్ అని. ఇప్పుడున్న షెడ్యూల్స్ ప్రకారం, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ప్రకారం, ఇప్పుడున్న జాబ్ స్ట్రక్చర్ ప్రకారం యూ విల్ బీ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. విచిత్రంగా చూస్తారు, వీడికి ఏమైందా అని చూస్తారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ప్లీజ్ 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 వన్స్ ఎ వీక్ ప్లీజ్ ట్రై దిస్. 9 to 5 sleep, because the body clock is set like that. The second simplest thing, don't do anything. డాక్టర్లు అందరూ కలిసి కొట్టేస్తారేమో నా నెల్లూరులో. బిఫోర్ 9 హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, డూ వాట్ ఎవర్ యూ వాంట్. 2 కేజీలు తినే 3 కేజీ బిఫోర్ 9 బ్రేక్ఫాస్ట్. సూపర్. సమస్య ఏంటంటే ఈ 2 ఇప్పుడు జరగటంలా. చేసుకునే వాళ్ళ తప్పు కాదు, ఉద్యోగాలు అలా అయిపోయినాయి, షిఫ్ట్స్ చేంజ్ అయిపోయినాయి, ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఆఫీస్ అండ్ ద హౌస్ చేంజ్ అయిపోయినాయి. వీటన్నిటిలో బ్రేక్ఫాస్ట్ 9 లోపల దిగడం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అనథమ అయిపోయింది. 12 o'clock బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మేము ఎయిర్ ఫోర్స్లో బ్రంచ్ అనేవాళ్ళం. 12 o'clock లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి తినేసేవాళ్ళం. ఇప్పుడు అది నార్మల్ అయిపోయింది. ఇప్పుడు బ్రంచ్ అంటే జనాలు ఫీల్ అయిపోతారు, ఇట్స్ బ్రేక్ఫాస్ట్ అని. లంచ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? 3-4కి వెళ్ళిపోయింది. డిన్నర్ ఎక్కడికో వెళ్ళిపోయిందో తెలియదు. డిన్నర్ సప్పర్ అనేవాళ్ళం అప్పట్లో. మాకు అప్పట్లో చిన్న చిన్న క్యాంటీన్లు ఉండేవి, వాటిని సప్పర్ బార్ అనేవాళ్ళం. ఇప్పుడు సప్పర్ బార్ అంటే కొడతారేమో. సప్పర్ బార్ అంటే 6 o'clock, 6:30, 7 is dinner. Okay. Is over. రాత్రి పడుకోపోయి ముందు తినే దాని పేరు డిన్నర్, సఫర్ అయిపోతుంది. అలా చేస్తే 9 to 5 నిద్ర, బిఫోర్ 9 బ్రేక్ఫాస్ట్ చేస్తే యూ విల్ ఈజీలీ ప్రొలాంగ్ యువర్ హెల్త్, విచ్ ఇస్ ఫుల్ బాడీ. కంట్రిబ్యూట్ చేయగలరు ప్రపంచానికి, దేశానికి, మీ సొంతానికి బై అట్లీస్ట్ 10-15 years. ప్లస్ డైట్ మీరు చెప్పిన దానికి న్యూట్రిషన్లు అయితే బాగా బెటర్గా చెప్పగలరు. నేను చెప్పేది ఏంటంటే every body is different, every body is made differently, every size is different, one size doesn't fit all. సో మీకు బాడీ చెప్పేస్తుంది. ఒకసారి మీకు స్వీట్ తినాలనిపిస్తుంది, ఒకసారి మీకు ఎర్రగడ్డ తినాలనిపిస్తుంది, ఒకసారి మీకు మజ్జిగ తాగాలనిపిస్తుంది, అప్పుడు అది చేసేయండి. బాడీ ఈజ్ ద బెస్ట్ జడ్జ్, ఇట్ నోస్. మనం జనరల్గా ఏం చేస్తాం, ఇంటర్వ్యూ జరుగుతుంది, బాత్రూమ్కి వెళ్ళాలి, 10 నిమిషాల తర్వాత పోతాను, నో, జస్ట్ స్టాప్ ఇట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు అన్పాపులర్ అయిపోతారు, మీ బాస్ చేత మీరు తిట్టించుకుంటారు. సో బీ ఇట్, యుల్ బీ గుడ్ ఫర్ యూ. అతి త్వరలో మళ్ళీ కూడా మీరు రావాలి, మరెన్నో కాంటెంపరీ ఈవెంట్స్ మీద మాకు నాలెడ్జ్ షేర్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ స్పెండింగ్ దిస్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్, ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. యో. అండ్ మరిన్ని ఇటువంటి ఇంటర్వ్యూస్ కోసం, ఇటువంటి వీడియోస్ కోసం సుమన్ టీవీ నెల్లూరును సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ యాంకర్ మేఘతేజ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.